డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా ఏంటంటే అంటే ముందు ఇప్పుడు కాకుండా పాస్ట్లోకి వెళ్తే జగన్ గారి పాలన ఉంది. సో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒక్క 90 రోజుల్లో అంటే ఆయన పాలనలోకి వచ్చిన 90 రోజులే. 90 రోజుల్లోనే ఆయన 5 సంవత్సరాలు చేసినంత సరిపడగా ఆయన వంతు చేశారు. ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా వరదలు వచ్చినాయి. వరదల్లో ఆయన సొంత డబ్బుతో, పార్టీ ఫండ్ కూడా కాదు, సొంత డబ్బుతో 6 కోట్లు పెట్టి, తెలంగాణకు 1 కోటి, మనకు 1 కోటి, ఆయన సొంతంగా 4 కోట్లు పెట్టి జనాలకి ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ అందరికీ వెళ్ళి పంచాడు. సో ఆయన వ్యక్తిత్వంగా అంటే ఆయన వెళ్ళి నేనే చేశాను ఆయన చెప్పుకోలేదు ఎక్కడ. సో ఆయన చేయాల్సింది ఆయన పని చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు మొన్నటిదాకా రోడ్లు అసలు అప్పటి వరకు రోడ్లు ఎక్కడ ఏమీ లేవు, బాగాలేదు. వచ్చిన 90 రోజుల్లోనే మ్యాక్సిమం ఏ జిల్లాలో చూసుకున్నా, ఏ రోడ్లో చూసుకున్నా సరే రోడ్లన్నీ బాగు చేస్తున్నారు, మ్యాక్సిమం ట్రై చేశారు. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన వ్యక్తిత్వం. ఆయన ఉన్నా, పరిపాలనలో ఉన్నా లేకపోయినా ఆయన చేయాల్సింది చేస్తాడు. సో అది పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ప్రజలకి హెల్ప్ చేశారు, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన హెల్ప్ చేస్తున్నారు కదా, దానికి మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ అంటే ఒకటేనండి, ఆయన ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా ఆయన మనసు అంతా ప్రజల మీదే ఉంటుంది. ఆయన ఇండస్ట్రీ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు. ఆయన పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారండి? ప్రజల కోసం. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాడు? ప్రజల కోసం. అంటే ఏదైనా సేవ కోసమే వచ్చాడు ఆయన. సో నేను సినిమాలు చేస్తున్నాను అని, నేను పాలిటిక్స్ చేస్తున్నాను ఆయన గర్వం లేదు, ఏమీ లేదు. ఎవరి దగ్గరైనా ఒకేలా ఉంటాడు, ఎవరి దగ్గరికి వచ్చినా హత్తుకుంటారు, మాట్లాడతారు. ఆయన గురించి సపరేట్గా అసలు చెప్పాల్సిన పనే లేదు. మనం ఓజీ సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఓజీ గ్లిప్స్ వచ్చినాయి కదా, ఆ గ్లిప్స్కే జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఇంకొకసారి ట్రైలర్ వదిలేరంటే ఇంకా చచ్చిపోతారండి ఖచ్చితంగా. చెప్పలేము అసలు ఏం జరిగిద్దని తెలీదు. ఆయన నడుస్తూ ఆయనకు సినిమా ఉంటే చాలు, హిట్ అవని ఫ్లాప్ అవని, ఆయన ఉంటే చాలు. ఇంక అది ఇంత పాట ఉన్నా చాలు, అది ఆడిచ్చేస్తారు సినిమాని అంటారు. అయితే ఆయన అనేది కనిపిస్తే చాలు హిట్. ఆయన అసలు ఉంటే చాలండి సినిమాలు, తర్వాత విషయం హిట్ ఫ్లాప్ తర్వాత. ఆయన ఉంటే చాలు. మనకు ఆయన మూమెంట్ ఒకటి అలా వాకింగ్ స్టైల్ అప్పుడు చేస్తే చాలు, ఇంక అయిపోయింది సినిమా. ఏది పనికిరాదండి. ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంకా ఆయనకి సపరేట్గా ఫ్యాన్స్ పేరు ఎత్తకూడదండి. ఆయనకి డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది అంతా వేరన్నమాట. మీరు కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఆయనకి తెలుసు నా ప్రజలు ఏంటి, నా వాళ్ళు ఏంటి అని ఆయనకి తెలుసు. ఇంకా మనం సపరేట్గా ఏం మాట్లాడుకోక్కర్లేదు అనమాట.